విమెన్ పార్లమెంట్ సాక్షిగా తనకు జరిగిన అవమానంపై న్యాయ పోరాటం చేస్తారన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. గన్నవరం ఎయిర్పోర్టులో తనకు ఎదురైన పరిస్థితులను స్థానిక జడ్జి దృష్టికి తీసుకువెళ్తారన్నారు. ఆ రోజు గుర్రాలతో తొక్కించారు. మొన్న ఏ విధంగా పిన్నులతో గుచ్చి వాళ్ళ బట్టలు చిరిగిపోయేలాగా కొట్టించడం కూడా మనం కళ్ళారా చూసాం. కేవలం అతను మేనిఫెస్టోలో పెట్టిన జీతం పెంచుతామన్న దాన్ని మళ్లీ అడిగినందుకే అంత దారుణంగా చేయటం జరిగింది. అలాగే తన ఎమ్మెల్యేలు గాని తన పార్టీ కార్యకర్తలు ఏ విధంగా అఫీషియల్స్ మీద దాడులు చేస్తున్నారు, ఏ విధంగా మైనర్ పిల్లల్ని రేప్ చేసిన దాఖలాలు కూడా మనం కళ్ళారా చూసాం. అలాగే వెహికల్స్ తో గుద్దేసి చంపేస్తే సెటిల్మెంట్లు చేసినవి కూడా లావణ్య కేసులో మనం చూడటం జరిగింది. సో ఎవరైనా ప్రశ్నించాలంటే ముందు న్యాయ పోరాటం చేస్తేనే న్యాయం దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి అందరికీ కూడా ఒక రోల్ మోడల్ గా అనుకోండి. లేదా ఒక మహిళ పోరాడగలదు, పోరాటానికి న్యాయస్థానంలో అన్ని రకాల చట్టాలు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయని తెలియజేయడానికి ఈయన న్యాయ పోరాటం. ఎందుకంటే ఒక మహిళ ఎమ్మెల్యేకే ఈరోజు రక్షణ లేకపోతే ఒక సామాన్య మహిళ ఎలా బయటకు వస్తుంది, ఎలా తన కష్టాన్ని ఎవరితో చెప్పుకుంటుందో తెలియని పరిస్థితి కాబట్టే ఈరోజు బయటకు రావాల్సి వచ్చింది. ఆడదంటే ఇంట్లోనో కారు గ్యారేజ్ లోనో ఉండటం కాదు, రాకెట్ లోకి కూడా వెళ్ళింది. ఏ విధంగా స్పేస్ లోకి వెళ్ళిందో మనం కళ్ళారా చూసాం. అలాంటి మహిళ ఇలాంటి అఘాయిత్యాలకి అరాచకాలకి బలైపోతామని భయపడి లోపల దాక్కోవాల్సిన అవసరం లేదు. చట్టాలు మనకి అన్ని రకాల రక్షణ కల్పించే విధంగా మరి అవి తయారు చేయబడ్డాయి కాబట్టి వాటిని మనం తలుపు తట్టినప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానాలు మనకి న్యాయం చేస్తాయన్న నమ్మకం నాకుంది. మీరు కూడా ఆ నమ్మకంతో ముందుకు రావాలని ఈరోజు ఈ న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది. ఈరోజు ఎంత దురదృష్టకరం అంటే ఒక ముఖ్యమంత్రి గాని ఒక పోలీస్ అఫీషియల్ బాస్ డీజీపీ లాంటి వాళ్ళు ఒక ఏరియాలో ఉన్నారు అంటే ఆ చుట్టుపక్కల ఎంత ప్రశాంతమైన ఒక వాతావరణం ఉండాలి. అందరూ కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ధైర్యంగా బ్రతకగలమో అన్న నమ్మకంతో ఉండాలి. కానీ ఇదే విజయవాడ గుంటూరు చుట్టుపక్కల మీరు చూస్తే 1 year లో 11% మరి విమెన్ మీద క్రైమ్ పెరిగింది అంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే ఈ సంవత్సరంలో 70 రేపులు ఈ విజయవాడ చుట్టుపక్కల జరిగాయి అంటే మరి వీళ్ళు పని చేస్తున్నారా పని చేయట్లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ చుట్టుపక్కలే కాల్మనీ సెక్స్ రాకెట్ ఇష్యూలో ఎంతమంది మహిళలు బలైపోయారో మరి గౌతమ్ సవాంగ్ గారు చేసిన ఆ దాడుల్లో 200 పైగా సీడీలు దొరికి ఎంతమంది మహిళలు బలైపోయారో కళ్ళారా మనం చూడగలిగాం. కానీ అది ఎలా భయపెట్టి ఆ ఇష్యూని అనగదొక్కారో కూడా మీరు కళ్ళారా చూశారు. అలాగే రిషితేశ్వరి ఇష్యూ గాని మరి గుంటూరులో నిన్నలా మొన్న జరిగిన మైనర్ బాలిక ఇష్యూ గాని ఇంకో అమ్మాయి ఇంతకు ముందు ఇచ్చింది. ఒక ఎస్ఐ ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయిని కడుపు కూడా చేసేసి వదిలేస్తే ఆ అమ్మాయి కేసు పెడితే ఆ కేసు అయితే ఫైల్ చేశారు కానీ 1/2/2017 సో కేసు ఫైల్ చేశారు కానీ దుగ్గి పద్మావతి బ్యాంక్ ఎంప్లాయ్. సో డీజీపీ గారు ఇంత బాగా తన కింద పనిచేసేవాడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడని కేసు ఫైల్ అయినా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అంటే వాళ్ళకొక న్యాయం, ప్రతిపక్షానికి ఒక న్యాయం, జనరల్ పబ్లిక్ కి ఒక న్యాయం అన్న విధంగా ఆయన ఎలా ముందుకు వెళ్తున్నాడో కూడా మనం కళ్ళారా చూడాలి. ఇదే డీజీపీ ఆఫీస్ చుట్టూరు మరి కర్నూలులో ఏదైతే రేప్ కు గురైందో ఒక వివాహిత మహిళ మరి ఆవిడ 24 గంటలు కూర్చున్న సంగతి మీకు తెలుసు, అయినా కూడా పట్టించుకోలేదు. మైనర్ బాలిక అయితే తిరుగుతూనే ఉన్నారు ఇంకా కూడా డీజీపీ ఆఫీస్ కి, అయినా కూడా న్యాయం లేదు. కాబట్టి దయచేసి పెద్దలకు చెప్తున్నాను, నాలాంటి ఒకరిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇలా అన్యాయమైన ఆడవాళ్ళకి కనుక మీరు న్యాయం చేయగలిగితే జీవితాంతం వాళ్ళ ఇంట్లో మీ ఫోటో పెట్టుకొని పూజ చేస్తారు. కాబట్టి నేరస్తుల్ని శిక్షించండి, అన్యాయం అయిపోతున్న ఆడవాళ్ళని రక్షించమని డీజీపీ గారిని వేడుకుంటూ మరి ఈ రోజైతే ఖచ్చితంగా నన్ను ఇన్విటేషన్ ఇచ్చి మహిళా సాధికారత సదస్సుకు పిలిపించి నన్ను అవమానించిన తీరుని నేను భరించలేకపోతున్నాను. నిజంగా ఇది చాలా దారుణం. నా హక్కుల్ని మరి వాళ్ళు కాల రాసినట్టే కాబట్టి న్యాయ పోరాటం చేయాలని ఈ రోజు మరి గన్నవరం కోర్టులో ప్రైవేట్ కేసు వేయడం జరిగింది. వీడియోలతో ఫోటోలతో చూపిస్తే దిక్కులేదు ఈ ప్రభుత్వంలో. మేము పోరాడం కాబట్టి అక్కడికి అణిగిపోతున్నాయి, లేకపోతే ఒకరికి జరిగేది 100 మంది మహిళలకు ఇదే అన్యాయం జరుగుండేది. కాబట్టి అది మీరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఈ రోజు పీతల సుజాత మాట్లాడినా ఇంకో మహిళ మాట్లాడినా కూడా వాళ్ళు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహిళా సమస్యల మీద
ఎన్నిటి మీద పోరాడారు, ఏం న్యాయం చేస్తారో చెప్పమనండి. మేము అధికారంలో లేనప్పుడు, కనీసం ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా మహిళల కోసం పోరాడాను. ఈ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత బయటే కాకుండా అసెంబ్లీ లోపల కూడా పోరాడుతున్నాను. అలా పోరాడలేని రోజు నేను ఎమ్మెల్యేగా ఉండటం కూడా వేస్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను.